ఇక్కడ రామచంద్ర యాదవ్ గారు ఆయన ఒక పార్టీ పెట్టుకున్నారు. అలా మంచి వ్యక్తి అయితే అయి ఉండొచ్చు. కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో మాట్లాడుతున్నాడు, ఒకసారి విందాం. పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన సిగ్గుపడ్డాడో లేదో కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రతి వ్యక్తి సిగ్గుతో తలదించుకున్నారు. ఎందుకంటే నేను రాజకీయాల్లో మార్పు తీసుకొని వస్తాను, సామాన్యుడికి రాజకీయాన్ని అందిస్తానని చెప్పి ప్రశ్నించడానికి వచ్చానని చెప్పిన వ్యక్తి తను నమ్ముకున్న పార్టీని ఆ పార్టీని నమ్ముకున్న నాయకులను, కార్యకర్తలని, వాళ్ళ సామాజిక వర్గానికి పూర్తిగా వెన్నుపోటు పడిచి ఈరోజు కేవలం తనకు మాత్రం పదవి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరో 15 సంవత్సరాల అధికారంలో ఉండాలి, వాళ్ళ కొడుకు మరో 15 సంవత్సరాల అధికారంలో ఉండాలి, వాళ్ళ మనవడు 15 సంవత్సరాల అధికారంలో ఉండాలంటూ చంద్రబాబు నాయుడికి ఒక బంత్లోత్ రాగా ఈరోజు పనిచేస్తున్నాడంటే నిజంగా జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఈ విషయము పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన అంశము. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే రాష్ట్ర ప్రజలు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి విధానాలపైన కావచ్చు, ప్రభుత్వ విధానాలపైన కావచ్చు, ఒక రకమైన అసంతృప్తితో ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఇవేవి కనబడని పవన్ కళ్యాణ్ గారు మరో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారంటే అది 100% అతని స్వార్థం తప్ప మరొకటి కాదు. చంద్ర యాదవ్ గారు, మీరు ఒక పార్టీ పెట్టుకున్నారు, నేను ఒక బీసీ క్యాండిడేట్నే. మీరేదో మీ బాధలు మీరు పడుతున్నారు, పడండి, సంతోషం. మీరు గతంలో 2019కి ముందు జనసేన పార్టీ సపోర్టర్గా ఉన్నారు. 2019లో జనసేన పార్టీకి సీట్లు రాకపోయేసరికి పార్టీ పక్కకి వెళ్ళిపోయి మీరు సొంత పార్టీ పెట్టుకున్నారు. అది మీ క్యారెక్టర్. స్వార్థం అంటే ఇలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఒక పదవి వచ్చింది, నాకు పదవి ఉంటే చాలు, మా వాళ్ళు ఎట్లయితే ఏమైపోతే నాకెందుకు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అన్నారు కదా, అందుకు ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది. లేదంటే మీ గురించి మాట్లాడేవాడిని కాదు నేను. ఇంకొకటి, సిగ్గుతో తలదించుకుంటున్నామంట మేము. మీ దగ్గరకు ఎవరన్నా వచ్చి చెప్పారా మేము తలదించుకుంటున్నాం సిగ్గుతోటి అనేసి? మాకు అంత అవసరం లే. మేము ఒక గొప్ప నాయకత్వంలో పనిచేస్తున్నాము. మా నాయకుడు చాలా గొప్ప నాయకుడు. రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడుతున్నాడు ఆయన. మీరు అన్నట్టు చంద్రబాబు కోసము, లోకేష్ గారి కోసం, వాళ్ళ మనవల కోసం చేయాల్సినంత అవసరం, అంత దిగజారి బతకాల్సినంత అవసరం లేదు ఆయనకి. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను పాటుపడుతున్నాను. 15 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళైనా రాష్ట్ర భవిష్యత్తు బాగుంటేనే మనం బాగుంటాము. మనం ఎదగటం కాదు, రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు. దానికి మేము సిద్ధపడి మేము ఆయన చెప్పిన మాటని మేము నడుచుకుంటున్నాము. మీకు వచ్చిన బాధ ఏంటి? ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడి ఫేమస్ అయిపోతున్నారు కదా, మనం కూడా మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ మధ్య కాలంలో మీరు మాట్లాడుతున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారు ఆయన నమ్ముకున్న సామాజిక వర్గానికి అన్యాయం చేశారు అని మాట్లాడుతున్నారు. ఆయన ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, ఒక సామాజిక వర్గాన్ని నమ్ముకున్న వ్యక్తి కాదు. అది మీకు ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీకు తెలుసు. మీరే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పార్టీ పెట్టుకున్నారు. మీరు ఆ సామాజిక వర్గం కోసం పోరాడుతున్నారు. మీ ప్రయత్నం మీరు చేసుకోండి, అంతవరకే.